educational institutions. Today we are going to solve some problems based on mathematics EAP set 2022 paper. Let's start the session. Read the question carefully. Here we need to calculate domain of the real valued function f of x equals to logarithm of x plus 3 base 2 by square root of x square plus 3x plus 2. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది లాగ్ లోపల ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి, స్క్వేర్ రూట్ లోపల కూడా పాజిటివ్ ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. చూడంగానే పెట్టేయచ్చు, ఇది కింద ఆప్షన్స్ని వెరిఫై చేసిన ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ బేసిక్ ప్రొసీజర్ చెప్తాము. ఓకే, దిస్ ఈజ్ ద ఫంక్షన్. జస్ట్ అబ్జర్వ్ హియర్. లాగ్ లోపల ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. లాగ్ లోపల నెగిటివ్ అంటే అది ఇన్వాలిడ్. అంటే ఎక్స్ ప్లస్ 3 అనేది ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. ఎక్స్ ప్లస్ 3 మస్ట్ బి పాజిటివ్. దట్ మీన్స్ గ్రేటర్ దెన్ 0. 3 ఉండకూడదు. ఎక్స్ గ్రేటర్ దెన్ -3 అంటే దీని మీనింగ్ ఏంది? -3 టు ఇన్ఫినిటీ. -3 ఉండకూడదు, ఇన్ఫినిటీ వరకు వస్తుంది. స్క్వేర్ రూట్ లోపల కూడా ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. ఈ స్క్వేర్ రూట్ లోపల ఉంది కదా, ఇది కూడా పాజిటివ్ అయి ఉండాలి. అంటే మీనింగ్ ఏంది? ఎలా రాయొచ్చు దీన్ని? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. ఇలా ఎప్పుడైనా ఒక ఫంక్షన్, ఈ టోటల్ ఫంక్షన్ ఏమనొచ్చు చెప్పు? f1x ఒక ఫంక్షన్ ఉంది, ఇక్కడ f2 అనే ఇంకో ఫంక్షన్ ఉంది. ఇక్కడ డివైడెడ్ బై ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ d1, డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ d2. అప్పుడు దీని డొమైన్ ఏమవుద్ది? ఇంటర్సెక్షన్ ఆఫ్ బోత్ అన్నమాట. ఇంటర్సెక్షన్ ఆఫ్ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ 1 అండ్ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ 2. ఓకే, దీనికి డొమైన్ ఎలా కనుక్కుంటాం? దీనికి రూట్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఇది చూడంగానే రాయాలి, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అనేసి. ఓకేనా? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దెన్ 0. సో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దెన్ 0. ఇక్కడ దీన్ని బట్టి నువ్వు ఏమర్థమవుద్ది? ఎక్స్ షుడ్ నాట్ బిలాంగ్స్ టు ద -2 అండ్ 1. -2 -1 అండర్స్టూడ్నా? సో -2 ఉండకూడదు, -1 ఉండకూడదు, ఇన్ బిట్వీన్ కూడా ఉండకూడదు. ఇన్ బిట్వీన్ ఉన్నా కానీ నీకు నెగిటివ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో దీని రెండింటికి దిస్ ఈజ్ డొమైన్ d1, ఇది డొమైన్ d2. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్పు? దిస్ పార్ట్ హియర్ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ 0 అనుకుంటే ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. అప్పుడు నీకు డొమైన్ మొత్తం రాస్తే ఎలా వస్తుంది? నీట్గా రాయండి, ఇట్లా గీసుకోండి. -2కి -1కి మధ్యలో కూడా ఉండకూడదు, మిగతా ఏవైనా ఉండొచ్చు. ఓకేనా? రిమైనింగ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ టోటల్ డొమైన్లో ఆర్లో నుంచి యూ నీడ్ టు సబ్ట్రాక్ట్ దిస్ డొమైన్. ఓకే, -2 -1 in between also we need to subtract. Okay, so that is the thing, r minus, that is the domain. Okay, so here this is 0, ఇక్కడ నుంచి ఇది 1, ఇది 2 అనుకుంటే ఇక్కడ -1 -2 ఇక్కడ -3. ఫస్ట్ ఫంక్షన్ డొమైన్ ఏమవుద్ది? -3 నుంచి ఇన్ఫినిటీ వరకు. -3 ఉండకూడదు. ఓకే, తర్వాత ఈ ఏరియా ఉండకూడదు, ఈ పర్టికులర్ ఏరియా ఉండకూడదు, ఇది ఉండకూడదు. క్లియర్నా? -2 నుంచి -1 వరకు ఉండకూడదు. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఉండొచ్చు. అంటే మీనింగ్ ఏంది? -3 టు -2 తర్వాత యూనియన్ ఇదంతా ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు.
సో దట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ డొమైన్స్ -1 టు ఇన్ఫినిటీ అనమాట. సో ఈ మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా కానీ నీకు వ్యాలిడ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. అర్థమవుతుందా? ఇక్కడ -3 నుంచి -2 వరకు, -3 నుంచి -2 వరకు, -2 ఉండకూడదు, -3 కూడా ఉండకూడదు. ఇన్ బిట్వీన్ కావాలంటే చెక్ చేసుకోండి. ఒకవేళ ఇదేమో అని డౌట్ వచ్చింది అనుకో మీకు, ఓకేనా? సో ఈ మధ్యలో ఏముంటుంది, -1.5 ఉంటుంది. -1.5 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు నెగిటివ్ వస్తుంది. ఎట్ x ఈక్వల్ టు -1.5, ఓకేనా? దిస్ వాల్యూ విల్ బికమ్ నెగిటివ్. కరెక్ట్ ఆర్ నాట్? సో 2.25 వస్తుంది, 4.25. సో 4.25 -4.5 పక్కా నెగిటివ్ వస్తుంది. ఇది నెగిటివ్ వస్తుంది. అప్పుడు ఈ ఆప్షన్ పక్కా రాంగ్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే అన్ని వ్యాలిడ్ అన్నాడు. సో అసలు -2 ఇది కూడా తప్పు. అసలు -2 -1 వ్యాలిడ్ కాదు. సో ఇక్కడ -2 మధ్యలో ఉంటుంది కదా, -3 నుంచి -1 వరకు x ఈక్వల్ టు -1.5 పెట్టండి. సో ఇది కూడా వ్యాలిడ్ కాదు. ఓకేనా? అప్పుడు ఇదే కరెక్ట్ అవుతుంది నీకు. అర్థమవుతుందా? అలా అనమాట. సో జస్ట్ బై చెకింగ్ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇదే విధంగా మనకి జేఈ మెయిన్స్ 2001లో ఒక క్వశ్చన్ వచ్చింది. అది ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు. ఇది జేఈ మెయిన్స్ 2001లో వచ్చింది. స్క్వేర్ రూట్ లేదు. స్క్వేర్ రూట్ లేకపోతే ఈ పర్టికులర్ వాల్యూ 0 అయినా వాల్యూ అవుతుంది. గ్రేటర్ దెన్ 0 ఉండవల్లే. నెగిటివ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఓకేనా? సో 0 ఒకటి ఉండకూడదు. నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. పాజిటివ్స్ అండ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ రెండు వ్యాలిడ్ అవుతుంది. క్లియర్నా? సో అప్పుడు నీకు x ఈక్వల్ టు -1.5 పెట్టినా కానీ ఏమవుద్ది, ఇది వ్యాలిడ్ అవుతుందా, పైన వ్యాలిడ్ అవుతుందా? సో అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. క్లియర్? -3 టు ఇన్ఫినిటీ ఈ మధ్యలో దీని వాల్యూ ఏంది, ఇక్కడ మీనింగ్ ఏంది, x ఈక్వల్ టు -2 ఉంటుంది, x ఈక్వల్ టు -1 ఉంటుంది. ఇది ఈ రెండు వ్యాలిడ్ కాదు డొమైన్లో. సో అప్పుడు ఇది రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ -2 కూడా ఉంటుందని ఇచ్చాడు. x ఈక్వల్ టు -2 ఉంటుందని ఇచ్చాడు. అది కూడా వ్యాలిడ్ కాదు. ఓకేనా? ఇక్కడ -2 నుంచి -1 వరకు ఉండదని ఇచ్చాడు. ఉంటే ప్రాబ్లం ఏముంది, నెగిటివ్ వస్తుంది కదా. సో అప్పుడు ఇది కూడా కరెక్ట్ కాదు. స్క్వేర్ రూట్ కానీ ఉండింది అనుకో, ఈ -2కి మధ్యలో ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ 0, ఇక్కడ 1, ఇక్కడ 2 అనుకుంటే -1, -2, -3. దీని మీనింగ్ ఏంది, -2 మధ్యలో ఈ పర్టికులర్ వాల్యూస్ వ్యాలిడ్ అయ్యిద్ది అనేసి ఆప్షన్ సి చెప్తుంది. ఇక్కడ -2 నుంచి -1 వరకు తీసుకోవద్దని చెప్తున్నారు. అర్థమవుతుందా? సో -2 నుంచి -1 వరకు తీసుకుంటే ఏమవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. పోయేదేముంది, ఇదేం స్క్వేర్ రూట్ ఏం లేదు కదా. ఇందాక స్క్వేర్ రూట్ ఉండడం వల్ల ఆ స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అది ఈ మధ్యలో ఒక వాల్యూ ఎత్తుకుంటే x ఈక్వల్ టు -1.5 అని తీసుకుంటే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది నీకు. అందువల్ల -2 టు -1ని నెగ్లెక్ట్ చేసావు. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ దెన్? దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. -2 ఉండకూడదు, -1 ఉండకూడదు. ఓకేనా? సో మామూలుగా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇలా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఫంక్షన్ 1, ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. అంటే మీనింగ్ ఏంది, x+3 గ్రేటర్ దెన్ 0, x గ్రేటర్ దెన్ -3. దీని డొమైన్ ఎంత వస్తుంది, -3 ఉండకూడదు, అప్ టు ఇన్ఫినిటీ అనమాట. ఇలా వస్తుంది డొమైన్. అదే డినామినేటర్లో నీ ఇష్టం, 0 అయితే ఉండకూడదు. క్లియర్నా? సో దీనికి రూట్ ఏమొస్తుంది, x² + 3x + 2 ఈక్వల్ టు 0. గ్రేటర్ దెన్ 0 ఉండవల్లే. పాజిటివ్ అయినా ఉండొచ్చు ఆర్ నెగిటివ్ అయినా ఉండొచ్చు. పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా f(x) అనేది ఒక వాల్యూ వస్తుంది, రియల్ వాల్యూ వస్తుంది. ఠీకే? సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, x+2 ఇంటూ x+1. సో ఇక్కడ దీనికి డొమైన్ ఏమొస్తుంది చెప్పండి, దీనికి డొమైన్ ఏమొస్తుంది, x బిలాంగ్స్ టు ఈ టోటల్ రియల్ వాల్యూస్లో నుంచి ఈ 2 వాల్యూస్ని మాత్రమే తీసేయాలి.
ఈ ఫ్లవర్ బ్రాకెట్ మీనింగ్ ఏంది, -2 -1 మాత్రమే వ్యాలిడ్ కాదనేసి. ఓకేనా, -2 -1 తీసేయాలి, ఇక్కడ -3 టు ఇన్ఫినిటీ. సో అప్పుడు మీనింగ్ ఏంది, ఈ రెండిటికి ఇంటర్సెక్షన్, ఇది డొమైన్ 1 ఫంక్షన్కి, ఇది డొమైన్ 2 అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్? డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎలా వస్తుంది, ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 డొమైన్స్. ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ వేయాలి. ఓకేనా, సో అప్పుడు నువ్వు ఇంటర్సెక్షన్ రాస్తే ఎలా వస్తుంది, ఇక్కడ దీని మీనింగ్ ఏంది, -3 నుంచి ఇన్ఫినిటీ వరకు వ్యాలిడ్ అవుతుంది అని చెప్పాడు. ఇక్కడ 0 పెట్టేస్తే ఇక్కడ -1, హియర్ 1, -2, హియర్ -3. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫినిటీ అనమాట, ఇన్ఫినిటీ వరకు వ్యాలిడ్ ఇది. తర్వాత ఇక్కడ ఏంది, ఇది 2 వ్యాలిడ్ కాదు, -1 కూడా వ్యాలిడ్ కాదు, దాని తర్వాత అన్నీ వ్యాలిడ్ ఇన్ఫినిటీ వరకు. సో ఈ మధ్యలో కూడా వ్యాలిడ్ అయింది, ఇది వ్యాలిడ్ అయింది, ఇది వ్యాలిడ్ అయింది, ఇది వ్యాలిడ్ అయింది. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, -3 నుంచి -2 వరకు వ్యాలిడ్ కాదు, యూనియన్, మళ్ళా -2 నుంచి -1 వరకు వ్యాలిడ్ అయింది. దీనికి -∞ టు ఇన్ఫినిటీ అన్నీ వస్తాయి, ఏదైనా తీసుకోవచ్చు, ఆర్ దీనికి యాక్చువల్గా. సో వీటిల్లో ఇది అనమాట, ఈ రెండు తీసేస్తే యూనియన్ ఇది -1 ఉండకూడదు, -1 టు ఇన్ఫినిటీ అనమాట. అలా తీసుకుంటాం, ఇది ఓపెన్ బ్రాకెట్, ఇది ఓపెన్ బ్రాకెట్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇది డొమైన్ అవుతుంది, D2 డొమైన్ అవుతుంది. సో -2 నుంచి -1 మధ్యలో కూడా ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే నెగిటివ్ వస్తుంది, బట్ ఆ ఫంక్షన్ అయితే వ్యాలిడే కదా, అట్లా అనమాట. సో ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 డొమైన్స్ విల్ గివ్ యూ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f(x). అలా సాల్వ్ చేయాలి. సో అర్థమైందా, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటే ఒకలాగా ఉంటుంది, స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ లోపల ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి, దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ 4 వచ్చింది. కానీ ఇక్కడ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఫంక్షన్ అనేది వ్యాలిడ్ అవుతుంది, అందుకోసము దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్ ఈస్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్, అక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ లేదంతే. దిస్ క్వశ్చన్ గివెన్ ఇన్ JEE Mains 2001. Now we can have a look on the next problem. See here, the domain of real valued function f of x equals to square root of 2 minus x plus square root of 1 plus x by square root of 1 plus x plus 3. What is the domain of this function? ఓకే, సో ఇక్కడ చూడంగానే చెప్పేయచ్చు, 2 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంది, 2 నుంచి ఇన్ఫినిటీ. ఇక్కడ కానీ 3 కానీ పెట్టామనుకో, x ఈక్వల్ టు 3 అని పెట్టామనుకో, అప్పుడు 2 - 3 పక్కా స్క్వేర్ లోపల నెగిటివ్ వస్తుంది, ఈ ఆప్షన్ ఖచ్చితంగా కాదు. ఓకేనా, ఇక్కడ -1 ఉండదని చెప్పాడు, -1 పెట్టండి, 2 - ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, -1 పెట్టవచ్చు, ఏం కాదు, -1 వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా, x ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అని చెప్పాడు, ఇది కూడా తప్పే. క్లియర్నా, ఇక్కడ 2 కూడా ఉండవద్దు అన్నాడు, 2 ఉంటే ఏమైంది, ఇది 0 అయింది, ఇది √3 అయింది, 2 కూడా వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా, -1 నుంచి ఇన్ఫినిటీ, x ఈక్వల్ టు 3 పెట్టి, ఇక్కడ x ఈక్వల్ టు 3 పెట్టు, 3 పెడితే అక్కడే నెగిటివ్ వస్తుంది, ఈ పర్టికులర్ వాల్యూ నెగిటివ్ వస్తుంది, ఖచ్చితంగా ఇది కూడా రాంగ్. -1 to 2, -1 పెట్టు, -1 పెడితే ఇది 0 అవుతుంది, ఇక్కడ -1 పెడితే స్క్వేర్ రూట్ ఆఫ్ 3, ఇది కరెక్ట్ ఇది. ఓకేనా, -1 to 2 ఆప్షన్స్ బై వెరిఫికేషన్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ ప్రాబ్లం. అర్థమవుతుందా, ఫస్ట్ చూడండి, ఇక్కడ -1 to ఇన్ఫినిటీ ఏదైనా పెట్టవచ్చు అన్నాడు, 4 పెట్టినా బిస్కెట్ అవుతుంది ఇది. ఓకేనా, తర్వాత -1 ఉండకూడదు అన్నాడు, -1 ఉండకూడదో లేదో చెక్ చేయండి, అప్పుడు -1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3, ఇక్కడ పెడితే 0. ఓకేనా, -1 ఉండొచ్చు, ఫంక్షన్ వ్యాలిడ్ అవుతుంది. క్లియర్, సో దట్ ఈస్ వై -1 to 2 ఈజ్ కరెక్ట్. డైరెక్ట్గా చెప్పేయచ్చు. కావాలంటే మామూలుగా సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారంటే, ఈ పర్టికులర్ వాల్యూ 2 - x ఉంది కదా లోపల, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 0 కూడా ఉండొచ్చు, 0 + 0 అవ్వచ్చు కదా, తప్పేముంది. కానీ దిస్ షుడ్ నాట్ బికమ్ 0, ఇది 0 ఉండకూడదు. ఓకేనా, అప్పుడు నీకు 2 - x అనేది ఇక్కడి నుంచి చూసుకుంటే
2 మైనస్ ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. 0 ఉండొచ్చు. ఓకే, డినామినేటర్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఉంటే అప్పుడు 0 ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 ప్లస్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ వాల్యూ ఏంది? ఎక్స్ ప్లస్ 3 గ్రేటర్ దెన్ 0. ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఓకే, వీటన్నిటికీ ఇంటర్సెక్షన్ రాయాలి. అర్థమవుతుందా? సో 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏంది? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1, ఎక్స్ గ్రేటర్ దెన్ -3 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ -3 ఇక్కడ చూసుకుంటే ఇది 0 పెట్టుకుంటే ఇక్కడ -1 -2 -3 అన్సోన్ అప్ టు ఇన్ఫినిటీ. ఏడేముంది? అన్సోన్ అప్ టు ఇన్ఫినిటీ అని ఉంది, అన్సోన్ అప్ టు ఇన్ఫినిటీ అని ఉంది. సో ఇక్కడ మాత్రమే ఏంది? -2 నుంచి 1. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదైనా 4 కానీ పెట్టామనుకో, -2 -1 రెండు వాల్యూ, అది 2 ఇయర్ 1 2. ఎక్స్ -1 ఉండొచ్చు, ఎక్స్ -1 ఉండొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 2 కూడా ఉండొచ్చు. ఓకే, ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఈ పర్టికులర్ థింగ్కి కామన్ ఏముంటుంది? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అంటే -∞ టు 2 వస్తుంది. 2 కూడా ఉండొచ్చు ఇక్కడ. ఇది ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 అంటే -1 నుంచి ఇన్ఫినిటీ వరకు, -1 కూడా ఉండొచ్చు. ఓకే, ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ వేయాలి. ఓకేనా, ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఏంది? ఫస్ట్ పైదానికి ఇంటర్సెక్షను, తర్వాత ఫంక్షన్ 1కి ఫంక్షన్ 2కి ఇంటర్సెక్షన్ వేయాలి. -2 నుంచి అది దిస్ పార్ట్, -1 టు ఇన్ఫినిటీ అంటే ఇది -1 టు ఇన్ఫినిటీ, తర్వాత -∞ నుంచి ఇదనమాట, -∞ నుంచి 2కి. ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ అంటే ఈ మధ్యలో వస్తుంది. ఓకేనా, దీనికి కూడా ఇంటర్సెక్షన్ డొమైన్ 1, ఇది -1 టు ఇన్ఫినిటీ అనేది ఫంక్షన్ 1 అనుకుంటే ఇది డొమైన్ 1, ఇది డొమైన్ 2, ఇది డొమైన్ 2, ఇది డొమైన్ 3. సో అప్పుడు నువ్వు మొత్తానికి అన్నిటికీ కామన్ డొమైన్ ఏముంది? ఇది డొమైన్. అన్నిటినీ సాటిస్ఫై చేయాలంటే కామన్ డొమైన్ ఏముంది? ఇంటర్సెక్షను ఈ -1 నుంచి 2 వరకు మాత్రమే సాటిస్ఫై అయింది. మొత్తానికి అన్నిటికీ ఇంటర్సెక్షన్ వేయాలి. డొమైన్ 1, ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3 అన్నిటికీ ఇంటర్సెక్షన్ డొమైనే నీకు ఫైనల్ డొమైన్ అవుతుంది. ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది నీకు? దీనికి ఆన్సర్ ఏమవుతుంది? -1 నుంచి 2 వరకు. -1 ఉంటుంది, 2 కూడా ఉంటుంది. ఇక్కడ ప్లస్ కాబట్టి అలా వస్తుంది. ఓకేనా, ఓకే, సో అర్థమైంది కదా? నెక్స్ట్, సో what is the answer to this question? -1 to 2. By verification we can easily solve this problem.